విధంగా చేసుకున్నా ఏం చేసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, చట్ట ప్రకారం వెళ్తాం, అది కోర్టులో తేల్చుకుంటాం. వీళ్ళు చేసే ప్రతి ఆరోపణలకి మేము సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. విద్యాసాగర్ గారు ఏంటి లేదా రవిచంద్రారెడ్డి గారు ఏం మాట్లాడతారు, ప్రజలు సమాధానం చెప్పాలా వీళ్ళ మీద వచ్చిన వీళ్ళు చేసే ప్రతి పనికి మాల ఆరోపణలకి సమాధానాలు చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ఇది కేసులు అయినాయి, ఈ కోర్టులో తేల్చుకుంటాం. ఇప్పుడు న్యాయం అనేటువంటి చట్టాల మీద మాకు నమ్మకం ఉంది, కానీ కోర్టులోనే తేల్చండి. వీళ్ళు చేసేటువంటి ప్రతి ఆరోపణలు ఎదుర్కోవడానికి చట్ట ప్రకారం లీగల్ గా మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని వీళ్ళు మేము అరెస్ట్ చేస్తామంటే భయపడ్డానికో లేదా ఏదో జరుగుతుందంటే పోయి దాక్కోవడానికో మేమేం సిద్ధంగా లేము. ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ మీరు చేసేటువంటి ఆరోపణలో నిజాయితీ ఆరోపణలో తప్పులుంటే ఆ రోజు తెలుసుకున్నాం న్యాయపరంగా, ఆ రోజు సిద్ధంగా ఉన్నాం, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు అనగానే ఆయన భయపడడానికి వీళ్ళలాగా ఉండేటువంటి వ్యక్తి కాదు అతను. ఆయన వీళ్ళకి భయపడే పనికి రాజకీయాలే ఉంటాడు. 16 నెలలు జైల్లో పెడితేనే మొక్కవోని దీక్షతో ప్రజల మధ్యలోకి వచ్చి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అలాంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడేటువంటి దారిని పోయే ప్రతి పిచ్చి కుక్క మాటలకి భయపడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదని నేను ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నా. నేను ఒకటి వర్మ గారు ఒక్క నిమిషం నాకు అవకాశం ఏంటి, ఎందుకంటే అక్కడ ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురికి సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం. అంటే సాంబశివరావు గారు కూడా మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడితే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. కాదు సార్, నేను ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు ఈరోజు మాట్లాడినటువంటి మాటలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరైతే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారో, ఎవరైతే అన్యాయంగా దాడులు చేస్తున్నారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి. ఏ ఒక్కరిని వదిలిపెట్టేటువంటి ప్రశ్నే లేదంటే తప్పే ఉందండి. ఏం తప్పుడు అన్యాయం చేసినటువంటి వాళ్ళు చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. వాళ్ళు సప్త సముద్రాలు దాటి వెళ్ళినా కూడా పట్టుకొచ్చి మరి చట్టం ముందు నిలబెడతామంటే తప్పుందండి. నాకు అర్థం కావట్లేదు. అంటే ఈ మెసేజ్ ఏమిస్తారు అని మరి పెద్దలు అంటున్నారు కదా, మరి ఇంతకన్నా మెసేజ్ వీళ్ళ నాయకులు ఏమిచ్చారంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే సైకోళ్ళు తోళ్లు తీస్తాం, వాడి సంగతి తెలుస్తాం, వీడి సంగతి తెలుస్తాం అని మాట్లాడినప్పుడు అది చట్ట ప్రకారం ఉంది. లేదా పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన కాళ్ళు ఎరగకూడదామనో లేక మరొకటి చేస్తామని ఆయన మాట్లాడినటువంటి మాటకి నేను మాట్లాడింది కొడకల్లారా అనేది నేను మాట్లాడింది. ఇన్ని మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఆయన మాట్లాడితే అవి బాగున్నాయి. వీళ్ళకి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా చాలా మంచిగా వినపడుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాము తప్పు చేసినటువంటి వాళ్ళని అని మాట్లాడతాం. దానికి ఇంకా దాన్ని తప్పు పట్టాల్సింది ఏముందంటే అక్కడ ఇంకా మెసేజ్ ప్రజలకు ఇంకేం మెసేజ్ ఇస్తున్నారు, ఏ తప్పుడు మెసేజ్ పోయిందో చెప్పాలి. ఓకే రాజశేఖర్ గారు ఒక్క నిమిషం, చంద్ర సాంబశివరావు గారు కూడా జాయిన్ అయ్యారు. సాంబశివరావు గారు నమస్తే. నమస్కారం అండి. సార్ మీరు కొద్దిగా లేట్గా జాయిన్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు బయట నేను వినిపించాను, మరి మీరు ఫాలో అయ్యారో లేదో. ఆయన హెచ్చరిస్తున్నారు, మొత్తం ఎవరెవరు మనల్ని ఇబ్బంది పెట్టారో పార్టీ వాళ్ళని అందరి పేర్లు కూడా రాసుకోమంటున్నారు. జస్ట్ పేరు రాసుకుంటే చాలట, వాళ్ళు రిటైర్ అయిపోయినా విదేశాలకు వెళ్ళిపోయినా ఎక్కడున్నా లాక్కొస్తారు, సినిమా చూపిస్తానంటున్నారు. వర్మ గారు, మీకు పెద్దలు విజయసాగర్ గారికి